నోటికి ఒంటికి మంచిదైన క్యారెట్ని మీ ఇంట్లో తినడానికి ఎవరైనా ఇష్టపడకపోతే క్యారెట్తో ఈ స్వీట్ రెసిపీని చేసి పెట్టండి. క్యారెట్కి మంచి ఫ్యాన్స్ అయిపోతారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఓ 4 క్యారెట్లు అయితే తీసుకుని పీల్ తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లకు అయితే వేసేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసి ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చి కుక్కర్ అనేది చల్లారిపోయిన తర్వాత ఈ ముక్కలు అనేవి కూడా కంప్లీట్గా ఆరిపోయాక మిక్సీ జార్లోకి అయితే వేసుకుని ఒక 6 స్పూన్ల వరకు నేను తీసుకున్న క్యారెట్కి సరిపోతుందండి షుగర్ని అయితే తీసుకున్నాను. ఇలా మెత్తగా పల్ప్ లాగా చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు, కుక్కరు ఉడకబెట్టుకోవడం ఇదంతా ఎందుకు అనుకుంటే పచ్చి క్యారెట్ ముక్కని మిక్సీ పట్టేసేసి ఆ పల్పుని కూడా వేసుకోవచ్చు. ఉడికించిందని చేసుకోవడం ఈజీ కాబట్టి నేను ఈ వేలో చేస్తున్నాను. ఇప్పుడు పాన్లోకి ఈ క్యారెట్ పల్ప్ని అయితే తీసుకుని కొంచెం ఒక 2-3 నిమిషాలు అలా వేయించుకున్నాక దానిలోకి 4 స్పూన్ల బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వను కూడా వేసేసుకుని ఈ రవ్వ క్యారెట్ పల్పు బాగా మిక్స్ అయ్యేలాగా అయితే చక్కగా నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి ఒక 2-3 స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఒకవేళ మాకు నెయ్యి తినటం ఇష్టం లేదు, వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయండి. వేస్తే మటుకు చాలా బాగుంటుంది. అందులోనూ పిల్లలకి కాబట్టి ఈ నెయ్యి అనేది మంచిగా హెల్ప్ అవుతుందండి. ఆరోగ్యానికి మంచిదే కదండి. ఎక్కువ తీసుకుంటే మనకి ప్రమాదం, కానీ ఏదైనా తగు మాత్రం తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి నెయ్యి కూడా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా నెయ్యిని కూడా బాగా వేసేసుకున్నాక మిక్స్ చేసేసుకోండి. ఇలా పాన్ని కొద్దిగా వదలటం స్టార్ట్ అవుతుందండి. కొంచెం దగ్గర పడటం స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి ఆ పల్పుని తీసుకుని మీరు ఉండా చుట్టడానికి వీలుగా వస్తుందో లేదనేది చెక్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసి కంప్లీట్గా దీన్ని చల్లారబెట్టండి. ఇది చల్లారిపోయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకుని కావలసిన సైజులో ఈ విధంగా ఉండలనేవి చుట్టుకోవాలి. ఇలా ఉండలనేవి చుట్టుకుని పక్కన పెట్టేసేయండి. చాలా ఈజీయేనండి. ఎక్కువ టైం అయితే మనకేమీ పట్టదు. ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతున్న రెసిపీ అండి. ఇంతకీ దీని పేరు మీకు చెప్పలేదు కదా, క్యారెట్ రసమలై. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి కానీ ఏదంటే ఒక గిన్నె కానీ పెట్టుకుని ఒక 3 కప్పులు పాలైతే పోసుకుని అడుగంటకుండా పొంగకుండా మేగడ కట్టకోకుండా గరిటతో కలిపి పెడుతూ చక్కగా దీంట్లోకి పాలకి సరిపడా పంచదారని అయితే వేసుకోండి. నాకైతే ఒక 3 స్పూన్స్ అయితే పట్టింది. 3 స్పూన్స్ పంచదార అయితే వేసేసుకున్నాక పంచదార కూడా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవటమేనండి. ఈలోపు ఒక చిన్న గిన్నెలోకి ఒక 2-3 స్పూన్లు కార్న్ఫ్లోర్ అయినా కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకుని దానిలోకి ఆల్రెడీ కాచిన పాలు ఉన్నాయి కదండి, కొద్దిగా పోసుకుంటూ చక్కగా ఉండలనేవి కట్టుకోకుండా మిక్స్ చేసుకుని నేను పక్కన అయితే పెట్టుకున్నానండి. పాలు అనేవి బాగా మరిగిపోతున్నాయి కాబట్టి దీంట్లోకి ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా వేసేసుకుని వెంటనే కలియబెట్టేసేయండి. లేదు అంటే ఏమాత్రం లేట్ చేసినా అడగంటేసేసి ఉండలు కట్టిపోతుంది కాబట్టి బాగా మిక్స్ చేసేసుకోవటమేనండి. నేను బాదం పప్పు, జీడిపప్పుని చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాను. బాదం పప్పుని కొంచెం నేను గ్రైండ్ చేసేసుకుంటే పౌడర్ లాగా అయిందండి. ఎందుకంటే ఈ పలుకుల్లాగా తగిలితే కొంతమంది ఇష్టంగా తింటారు, కానీ కొంతమంది పిల్లలు తీసి పక్కన పెడతారండి. మా వాళ్ళు అలాంటి వాళ్ళే. అందుకోసం నేను ఇలా పౌడర్ లాగా కూడా కొంతవైతే వేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవటమేనండి. వెడల్పుగా ఉన్న గిన్నెలో తీసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుందండి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి క్యారెట్ బాల్స్ని ఇందులోకి వేసేసుకుని చల్లగా తినాలి అనుకునే వాళ్ళు ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక పావు గంట, ఒక అరగంట చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చల్లగా తినొచ్చు. ఇప్పుడున్న క్లైమేట్కి కొంచెం వేడిగా తింటే బాగుంటుంది కాబట్టి వెంటనే సర్వ్ చేసేసేయండి. పైన నేను కొంచెం బాదం పౌడర్ని అయితే ఇట్లా వేస్తున్నానండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. సూపర్ అని చెప్పలేను, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు కాబట్టి ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరన్నా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.